హలో అండి. నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సర్జికల్ ఎమర్జెన్సీ కండిషన్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోనే ఒక టాప్ 2, టాప్ 3 లెవెల్ ఎమర్జెన్సీ కండిషన్, సర్జరీ అవసరం వచ్చే ప్రొసీజర్ గురించి మాట్లాడదాం. అపెండిసైటిస్. సో ఇది అపెండిక్స్ అనేది మీరు చాలామంది వినే ఉంటారు. అపెండిక్స్ అనేది మన అందరిలో ఉంటది. చిన్న పిల్లల్లో ఉంటది, పెద్దవారిలో ఉంటది, హ్యూమన్స్ అందరిలో, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ యానిమల్స్ అందరిలో ఉంటదనమాట అపెండిక్స్. సో ఇది యూజువల్‌గా వెస్టిజియల్ ఆర్గాన్ లాగా అంటారు. అంటే ఈ కొన్ని మన బాడీలో కూడా కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. వాటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ మన బాడీలో ఉంటాయి. అందులో అపెండిక్స్ అనేది వన్ ఆఫ్ ద చాలా కామన్‌గా వినే ఆర్గాన్ అనమాట. సో ఇక్కడ ఇది మెయిన్ మనకు అపెండిక్స్‌తో చాలామంది మీ ఎమర్జెన్సీ రూమ్‌కి వస్తుంటారు. వాళ్ళు వచ్చే ప్రజెంటేషన్ కూడా ఎట్లా ఉంటదంటే విపరీతమైన నొప్పి, పొట్ట కింది భాగం కొంచెం ఇనీషియల్‌గా బొడ్డు దగ్గర మొదలవుతది. దాని తర్వాత బొడ్డుకి రైట్ సైడ్ ఆఫ్ లోవర్ అబ్డోమెన్, అంటే కడుపు కింది భాగంలో రైట్ సైడ్ విపరీతమైన నొప్పితో వస్తారు. కొంతమంది వాంతులతో వస్తారు, ఫీవర్‌తో వస్తారు. చాలామంది కూడా ఏమన్నా కడుపు నొప్పి వచ్చింది అనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్తారు. వాళ్ళు ఇచ్చిన ఒక టాబ్లెట్ ఇస్తే ఆ టాబ్లెట్ యేసుకుంటారు. అప్పటికప్పుడు నొప్పి తగ్గుతది. కానీ మళ్ళీ ఒక 3, 4 అవర్స్‌కి గనక నొప్పి వస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఒక మంచి డాక్టర్ దగ్గరికెళ్లి ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్‌లో గనక మనం దీన్ని నిర్ధారించి సర్జరీ గనక అవసరం వస్తే సర్జరీ చేసినట్టయితే రికవరీ అనేది చాలా తొందరగా ఉంటది. ఎందుకంటే అది అక్యూట్ ఫేజ్‌లో ఉంటది. ఇమ్మీడియేట్‌గా యూజువల్లీ వితిన్ 24-48 అవర్స్. సో అది మనకు స్కాన్‌లో చేస్తే క్లియర్‌గా చెప్పేస్తారు. ఒక రేడియాలజిస్ట్ స్కాన్ కనుక చేస్తే, మంచి రేడియాలజిస్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా ఇది అక్యూట్ అపెండిసైటిస్ ఉంది, సర్జరీ అవసరం వస్తది అని చెప్తారు. ఇది స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మనకు పెయిన్ వచ్చినా కూడా టాబ్లెట్ యేసుకొని ఒక 3, 4 డేస్ తర్వాత అట్లనే నొప్పి భరించుకొని ఆ అపెండిక్స్ మొత్తము వాపు వచ్చేసి అందులో నుంచి చీమ్ కారి గ్యాంగ్రీన్ స్టేట్‌లో వస్తుంటారు. అలా కనుక వస్తే రిస్క్ కూడా సిగ్నిఫికెంట్‌గా పెరుగుతది. వాళ్ళకు ప్రాణం మీద రిస్క్‌కి దాకా వస్తారు. ఎందుకంటే లోపల అపెండిక్స్ కనుక ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ మన బాడీలో చుట్టుపక్కల ప్రాంగణానికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. సో గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఒకవేళ కడుపు నొప్పి కనుక వచ్చింది అనుకుంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్లి చూయించుకోండి. సరే డాక్టర్ చూసి అవసరం ఉంటే స్కానింగ్ అడ్వైస్ చేస్తారు. స్కానింగ్‌లో గనక అక్యూట్ అపెండిసైటిస్ అని వస్తే మీకు దగ్గరలో ఉన్న సర్జన్‌ని వెంటనే వెళ్లి కలవండి. డిలే చేయకండి. మీరు టాబ్లెట్ యేసుకున్నా కూడా టెంపరరీగా అప్పటికప్పుడు నొప్పి తగ్గుతది. మళ్ళా కొంచెం సేపు టాబ్లెట్ ఎఫెక్ట్ పోయిన తర్వాత నొప్పనేది ఎక్కువ అవుతుంటది. సైమల్టేనియస్‌గా లోపల మనకు ఆ ఇన్ఫెక్షన్ అపెండిక్స్ లోపలే ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా బాడీలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది.